జెస్సీ ఆ జలకన్య కొడుకే జాక్ అని అర్థం చేసుకుంటాడు. మరుసటి రోజు జాక్ చేతికున్న స్కిన్ ని తీసి మైక్రోస్కోప్ చేసి తను ఖచ్చితంగా మగ జలకన్య అని కనిపెడతాడు. దాంతో జాక్ వెళ్లి తన తల్లిదండ్రుల్ని అడిగితే వాళ్ళు నిజం చెప్పడానికి ఒప్పుకోరు. కానీ జాక్ తన స్కిన్ పై జరుగుతున్న మార్పుని చూపించడంతో తల్లిదండ్రులు నిజమంతా చెప్పేస్తారు. దాంతో జాక్ వెంటనే ఆ సముద్రం దగ్గరికి వెళ్లి ఆ నీళ్ళల్లోకి దూకుతాడు. అప్పుడే తన స్కిన్ అంతా ఒక జలకన్యలాగా మారిపోతుంది. అప్పుడే జెస్సీ వాళ్ళ నాన్న జాక్ ని పట్టేసుకుంటాడు. జాక్ కళ్ళు తెరిచి చూస్తే అతను ఒక పడవలో ఉంటాడు. అతనికి చాలా నొప్పిగా ఉంటుంది. అప్పుడే తన బిడ్డని చూసి ఆ జలకన్య అక్కడికి వచ్చేస్తుంది. ఇతను జాక్ ని అడ్డం పెట్టి ఆ జలకన్యని ఎలాగైనా పట్టుకోవాలని చూస్తాడు. అప్పుడే అక్కడికి జెస్సీ వచ్చి తన ఫ్రెండ్ ని కాపాడాలని ట్రై చేస్తాడు. కానీ జాక్ కాళ్ళంతా జలకన్యలాగా అయిపోయి ఉంటాయి. దాంతో జాక్ నీళ్ళల్లోకి వెళ్ళకపోతే బ్రతకలేడని చెప్పి అతన్ని నీళ్ళల్లోకి వదలడానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాడు. మరోవైపు జెస్సీ వాళ్ళ నాన్న జలకన్యని పట్టుకోవడానికి వల వేస్తాడు. అక్కడ ఉన్నది వల అని తెలిసినా కూడా జలకన్య తన బిడ్డని కాపాడడానికి ముందుకి వస్తుంది. దాంతో జలకన్య వలలో ఇరుక్కుపోతుంది. అప్పుడే జెస్సీ నీళ్ళల్లో దూకేసి ఆ వలనంతా కోసేస్తాడు. దాంతో ఆ జలకన్య మళ్ళీ విడుదలైపోతుంది. కానీ ఆ నీళ్ళల్లో జెస్సీ మునిగిపోతాడు. ఇది చూసిన జెస్సీ వాళ్ళ నాన్న నీళ్ళల్లోకి దూకి జెస్సీని ఎంత వెతికినా అతను దొరకడు. దాంతో జాక్ వెంటనే నీళ్ళల్లోకి దూకి తన ఫ్రెండ్ ని పడవలోకి తెస్తాడు. కానీ జెస్సీ స్పృహలో ఉండడు. అతన్ని అందరూ లేపాలని చూసినా కూడా అతను లేవడు. ఎందుకంటే అతని ఊపిరి ఆగిపోయి ఉంటుంది. అప్పుడే జాక్ తన దగ్గరున్న పవర్ తో కరెంట్ షాక్ ని జెస్సీకి ఇవ్వగానే అతనికి ఊపిరి వస్తుంది. దాంతో జెస్సీ వాళ్ళ నాన్నకి ప్రపంచంలో తన కొడుకు కన్నా ఏది విలువైనది కాదు అని అర్థమవుతుంది. జలకన్య తన ఎదురుగా ఉన్నా కూడా అతను పట్టుకోడు. అప్పుడే జాక్ కి తను సముద్రంలోనే హ్యాపీగా ఉండగలడు అని అర్థమయ్యి తన తల్లిదండ్రులకి బాయ్ చెప్పి తన కన్న తల్లి దగ్గరికి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి జాక్ సముద్రంలో తన తల్లితో హ్యాపీగా బ్రతకడం స్టార్ట్ చేస్తాడు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.